మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరొకసారి ప్రభు దినంలోకి మనం ప్రవేశింపజేసిన దేవాతి దేవునికి, అలాగే అడ్వెంట్లో 4వ ఆదివారం, ఒక విధంగా చెప్పాలంటే చివరి ఆదివారం అడ్వెంట్. దీని తర్వాత క్రిస్మస్, అడ్వెంట్ తర్వాత క్రిస్మస్. అడ్వెంట్లో ఈ చివరి ఆదివారం వరకు మనం సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభం శాంతి. దేవుని మహాకృపను బట్టి అడ్వెంట్లో 4వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదువుకున్న వాక్య భాగాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా ప్రభు నువ్వు కాచి కాపాడి భద్రపరిచినందుకు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నా ప్రభు ఈ యొక్క ప్రభు దినం తండ్రి, ఆరాధనలో ఇప్పుడు వరకు మీరు తోడుగా ఉంటూ వచ్చారయ్యా. పాటల్లో ప్రభు మాకు చక్కనైన స్వరం అనుగ్రహిస్తూ వచ్చావు. వందనములు స్తోత్రములయ్యా. అలాగే నీ సన్నిధిలో నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయడయ్యా. అయా తండ్రి, నీ యొక్క సన్నిధిలో ప్రభు నీ బిడ్డలు కూడా ప్రభు వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభు. నన్ను అయా నీ సులువు చాటును మరుగుపరచుకోమని వేడుకొస్తున్నాం ప్రభు. నీ నోట నా మాట ఉంచి నా చేతి నీళ్ళు కప్పి ఉన్నా అని చెప్పి సెలవిచ్చిన దేవానికి వందనములు స్తోత్రములయ్యా. అలాగున ప్రభా తండ్రి, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో తండ్రి, వారు కూడా ప్రభా నీ యొక్క స్వరం విని అయా సంతోషంతో ఆనందంతో ప్రభు తృప్తి చెందే కృప ధన్యత దయచేయమని వేడుకోవచ్చు. ఇచ్చిన మంచి వాతావరణం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగున ప్రభా అయా ప్రతి విధంగా సైతాన్ అంధకార దుష్టశక్తుల్ని ఆటంకాన్ని లయపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ శుభములు. రెండు పాటలు పాడుకున్నాం. ఏం పాటలు అయ్యి? దానికి ముందేం పాట? చింత లేదు అని అంటే సంతోషం ఉంది అని. సంతోషం ఉంటే చింత ఉండదు, చింత ఉంటే సంతోషం ఉండదు. మరి ఆ పాటలు ఎందుకు పడుతుందంటే దీనికి సంబంధించి పాటలే. ప్రారంభ పాట కానీ అలాగే తర్వాత పాట కానీ ఇదే పాడుకోవచ్చు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా మనము ఒకసారి సువార్త పాఠ్యభాగం చదువుకొని తర్వాత ధ్యానంలోకి, తర్వాత పత్రికా పాఠ్యభాగంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 19 నుంచి మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఆ యొక్క వాక్య భాగాలని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందామండి. ఇక్కడ 19వ వచనంలో, నీవు ఎవడివని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఎవరి వద్దకి మనుషులను పంపించారు అని అంటే, యూదులు ఏం చేశారంటే, కొంతమంది యూదులు ఈ యాజకుల్ని లేవీయుల్ని ఎవరి దగ్గరికి పంపించారంటే యోహాను వద్దకు పంపించారు. యోహాను వద్దకు ఎవరు? యోహానుకి ఉన్న బిరుదు ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఈ బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి కొంతమందిని పంపించి, అయా రాబో వాడవి నీవేనా? అంతేకాకుండా నువ్వు ఏలియావా, నువ్వు ప్రవక్తవా అని చెప్పేసి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఈ ప్రశ్న ఇచ్చారంటే, యూదుల్లో అంటే వారికి పాత నిబంధన లేఖనాలు ఉన్నాయి. యూదులకి మనం ఒక విషయం కూడా గమనించాలి. మనం ఇక్కడ ధ్యానం చేసుకునేటప్పుడు యూదులకి ఈ జీవ గ్రంథం పూర్తిగా ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉండవు. ఎన్ని పుస్తకాలు ఉంటాయి వాళ్ళకి? 39 ఉంటాయి. పాత నిబంధనే. వాళ్ళు క్రొత్త నిబంధన లేదు, వాళ్ళకి క్రొత్త నిబంధనలో లేరు. వాళ్ళు దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. వాళ్ళు ఇంకా పాత నిబంధనలోనే ఉన్నారు, క్రొత్త నిబంధనలో లేరు. క్రొత్త నిబంధనలో ఉంటే యేసుప్రభువు వారు ఉన్నట్లే, యేసుప్రభువుని అంగీకరించినట్లే. దే వోంట్ యాక్సెప్ట్, దే నెవర్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అని అంటే, వాళ్ళ దేవుడు ఏమని రాయబడిందంటే, నీ దేవుడని యెహోవాను నేనే అని ఉంది. నువ్వెవరు అయ్యా? అంతేకాకుండా యోహాను దగ్గర కూడా అందుకనే ఈ యూదులు వచ్చి వచ్చారనమాట. నువ్వెవరు? నువ్వు మెస్సయ్యావా? నువ్వు ప్రవక్తవా? నువ్వు ఏలియావా? మేము ఎదురు చూసే వ్యక్తివి నీవేనా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. ఎందుకనంటే వాళ్ళ లేఖనాల్లో రాయబడి ఉంది కదా,
ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. 15వ వచనంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 18:18. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాట ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని చెప్పిన ఈ యొక్క ప్రవచనము, లేఖనము, ఈ లేఖనము నెరవేర్చబడాలి. అందుకని యూదులు ఎదురు చూస్తున్నారు. ఈ లేఖనాలు నెరవేర్చబడటం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ వచనం ప్రకారము, ఏ వచనం ప్రకారము? వారి ప్రవక్తల్లో నుంచే, వారిలో నుంచి ఒకళ్ళని లేవనెత్తాడు. వారి సహోదరుల నుంచి ఒకళ్ళని ఏమరాయబడి ఉంది? వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. వారి సహోదరుల నుంచే నీ వంటి ప్రవక్తను పుట్టిస్తానుంది. కాబట్టి ఈ ప్రవచనాన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఆధారం చేసుకొని, ఒకవేళ ఆయనవే నువ్వే ప్రవక్తవి నువ్వేనా అని చెప్పాను. అలాగే మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్దాం. చివర ఉండేది అన్నిటికంటే పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనము. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ వచనాన్ని కూడా వాళ్ళు ఆధారం చేసుకున్నారు. ఏ వచనాన్ని? మలాకీ గ్రంథం చివరిలో మలాకీ గ్రంథం ప్రవచన వచనాన్ని ఆధారం చేసుకున్నారు. తండ్రుల హృదయాన్ని ఏమో పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును. ఏం చేస్తున్నాడు? బాప్తిస్మ ఇచ్చి యోహాను బోధిస్తున్నాడా లేదా? వాక్యం ప్రకటిస్తున్నాడా లేదా? అనేకులకి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రవచన వాక్యాలు గుర్తొచ్చింది. ఎవరికి? యూదులకి ప్రవచన వాక్యాలు గుర్తొచ్చి ఈ వచనాల ప్రకారము కొంతమందిని ఏం చేశారంటే వాళ్ళలోనే ఉంటే మనకున్న ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే మనకు ఒక కమ్యూనిటీకి ఒక పాస్టర్ గారు ఉంటారు కదా, కమ్యూనిటీకి మొత్తానికి ఒక పాస్టర్ గారు ఉంటారు కదా, కొంతమంది జనాన్ని ఉంటారు. మీలో సపోజ్ మీలో ఒకరిని ఒక పాస్టర్ గారిని ఏదైనా అడగాలనుకోండి, ఏం చేయాలి? మీరు అందరూ ఏం చేస్తారు? అందరిలో మీరెందుకు మన పాస్టర్ గారు అన్నారు కదా, మన పాస్టర్ గారిని చేత మనం అడిగి విషయం తెలుసుకుందాం. అసలు ఆయన ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం అడిగే కంటే కూడా, మనలో ఎవరైనా ఒకళ్ళు అడిగే కంటే మనం అందరం కలిసి ఆ యాజకులకు చెప్దాం, లేవీకులు చెప్తాం. అప్పుడులో యాజకులు లేవీలే కదా, అందరికంటే కూడా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే యాజక ధర్మం నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని వెళ్ళి, అయ్యా మీరు యాజకులు లేవీలు మీరు వెళ్ళి అడగండి. ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఎక్కడ? అరణ్యంలో నుంచి వచ్చాడు. అక్కడ ఆ నది దగ్గర ప్రకటన చేస్తూ ఏం చేస్తున్నాడు? అనేక మందికి బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చేసరికి అప్పుడు ఆయనకి నువ్వెవరివి అని చెప్పేసి అడగటానికి కొంతమంది యూదుల్ని, యాజకుల్ని, లేవీల్ని పంపించారనమాట. అప్పుడు ఈ యోహాను స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? అయ్యా నేను ప్రవక్తని కాదు, నేను ఏలియాని కాదు, అలాగే నేను ఆ మెస్సియాని అంతకంటే కాదు. నా వెనుక వస్తున్నాడు. అయ్యా నా వెనుక వచ్చినవాడు ఆయన చెప్పుల వారును విప్పుటైనా నేను పాత్రుడను కాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నాడు? నేను కాదు, రాబోయే మెస్సయ్య ఎవరు? నేను కాదు, ఆయన. ఎవరు? నా వెనక వచ్చే ఆయన ఎలాంటి వాడు అని అంటే, ఆయన చెప్పులు వారు విప్పటానికి నేను పాత్రుడిని కాను అని చెప్పేసి తాను తగ్గించుకొని యేసుప్రభువారిని హెచ్చించి యేసుప్రభువారు మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని చెప్పేసి తెలియపరుస్తూ వచ్చారు. మరి యూదులు నమ్మారా? మరి కానీ యేసుప్రభువారిని ఆద్యంతం యూదులు ఆయన్ని ఆటంకాలు. మనము పత్రికా పాఠ్యభాగంలో కదా, పత్రికా పాఠ్యభాగంలో 4వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్నారు. ఈ ఫిలిప్పు అనేది ఏ ప్రాంతంలో ఉంది? నేను ఫిలిప్పి అనే దాని గురించి నేను అంతకుముందు కొంత మీకు వివరణ ఇస్తూ వచ్చాను, ఉపోద్ఘాతంలాగా వివరణ ఇస్తూ వచ్చాను. ఫిలిప్ అనేది ఒక ప్రాంతము. ఈ ప్రాంతంలో ఒక సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ వచ్చాడు. ఈ ఫిలిప్ అనేది మాసిదోనియా ప్రాంతంలో ఉన్నది. మాసిదోనియాలో ఉన్న ముఖ్య పట్టణము ఏం పట్టణం అండి? ఇది ఫిలిప్. తర్వాత ముఖ్య పట్టణం ఏంటంటే తెస్సలోనిక. ఇంకంతకంటే పెద్ద పట్టణం ఏంటంటే కొరింథీ పట్టణం. పోయినసారి కొరింథీ గురించి మాట్లాడుకుంటూ వచ్చామా లేదా? కొరింథీ ఏ సిటీ అని చెప్పుకున్నాము?
కాస్మోపాలిటన్ సిటీ ఇది చాలా గొప్ప సిటీ కాబట్టి ఆ సిటీలో ఉండే ప్రజలు ఎట్లా ఉంటారు అని చెప్పేసి దాని గురించి నా పత్రిక పౌలు గారు కొరింథీయులకి రాస్తూ వచ్చాడు. అలాగే ఈ యొక్క ప్రాంతం కూడా, ఫిలిప్పీ ప్రాంతం కూడా మాసిడోనియాలో ఉండేదన్నమాట. ఇది ఎవరి క్రమం ఉండేదంటే రోమియోల ప్రవాస స్థానంగా ఉంది. రోమియోలు ఆక్యుపై చేసుకున్నారు. ఒకప్పుడు ఎవరు పరిపాలించాడు? దీని మొత్తాన్ని ఎవరు పరిపాలించేశారు? అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలన చేశాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ప్రపంచాన్ని జయించిన వాడు. ఆయన మామూలు పదం చెప్పండి, గ్రీకు వీరుడు అని అంటారు. గ్రీకు రాజు దగ్గర నుంచి ఎవరు హస్తగతం చేసుకున్నారు ఆ యొక్క రాజ్యాన్ని? రోమియోలు హస్తగతం చేసుకున్నారు అనమాట. ఆ రోమియోలు ప్రవాస స్థానంగా ఈ యొక్క మాసిడోనియా పట్టణం ప్రాంతం మొత్తం ఉందన్నమాట. అయితే అప్పట్లో ఉన్న పేర్లే కొన్ని పేర్లు కొనసాగుతూ వచ్చిందన్నమాట. అప్పట్లో ఆయన పేరు ఏం పేరు అంటే, అలెగ్జాండర్ యొక్క తండ్రి గారి పేరు ఫిలిప్ అనమాట. ఆ ఫిలిప్ అనే ఆయన ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన తన పేరు ఆ పట్టణానికి పెడుతూ వచ్చాడు. కాబట్టి ఆ ఫిలిప్లో కూడా దేవుని సంఘం ఉంది. పౌలు గారు ఏం చేశారంటే సువార్త ప్రకటించినప్పుడు అనేకులు రక్షణలోకి నడిపించబడుతూ వచ్చారనమాట. ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ వచ్చారు. ఏం ఉత్తరం రాస్తూ వచ్చారు? ఎక్కడి నుంచి రాస్తూ వచ్చారు? ఏమని రాస్తూ వచ్చారు అని అంటే, ప్రభువును ఆనందించండి, మరలా చెప్తాను. ఎక్కడి నుంచి రాశారు? చెరసాలలో ఉండి. ఎక్కడి నుండి రాశారు? చెరసాలలో ఉండి రాశారు అనమాట. చెరసాలలో ఉంటే పరిస్థితి ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే చాలా భయంకరంగా ఉండేది చెరసాల జీవితం. అంత భయంకరంగా ఉన్న చెరసాల జీవితంలో పౌలు గారు, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను, చెరసాల్లో దిగంబరంగా ఉంటారు. చాలా చిన్న వస్త్రం కట్టేసి దిగంబరంగా ఉంచుతారు అనమాట. అంతేకాకుండా బేడీలు వేస్తూ ఉంటారు. బేడీలు కొంతమంది తీవ్రమైన నేరస్తులకైతే బేడీలు వేస్తారు. అయితే పౌలు గారికి బేడీలు బహుశా వేసారో వేరేదో తెలియదు, కానీ ఖచ్చితంగా పైన వస్త్రాలు మట్టుకు ఉంచరు అనమాట. వస్త్రాలు ఉంచరు. బేడీలు సహజంగా ఖైదీలకి ఏమాత్రం సౌకర్యాలు ఉండనే. ఇప్పుడున్న ఖైదీలకి ఒకవేళ ఆయన పెద్ద యాక్టర్ కావచ్చు, లేదా పొలిటీషియన్ కావచ్చు, లేదా గొప్ప నాయకుడు కావచ్చు, ఎలాంటి గొప్ప నాయకుడు అని ఎవరైనా కూడా వాళ్ళకి సౌకర్యాలు ఇస్తారా? జైల్లో ఏసీ పెడతారా? ఏసీ ఉండదు. చాలా అతి తక్కువ, మన ఇంట్లో కంటే సాధారణమైన పౌర జీవితంలో ఉండేదానికంటే కూడా చాలా తక్కువగా ఖైదీలకి యొక్క పరిస్థితులు ఉంటాయి. మరి ఇప్పుడుకి వెనక్కి 2024 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, లేదంటే 2000 సంవత్సరాలు అటు ఇటు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పౌలు గారు జైల్లో ఉండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, దోమలు గుట్టించుకుంటా సరిగ్గా చీకటిగా ఉండేది అనమాట. జైలులో ఎట్లా ఉంటుంది అనేది నేను ఒకనొక చరిత్రలో నేను చదివాను అనమాట. వాళ్ళు ఒక గుహల లాంటి దాంట్లో జైలు ఏర్పాటు చేస్తారు. గుహల దాంట్లో ఏర్పాటు చేసి పైన హోల్ ఏర్పాటు చేస్తారు. పైన వాళ్ళకి ఏమైనా కావాలంటే తాడేసి అందులో బకెట్ లాంటిది ఏదో ఒక చిన్న పాత్ర లాంటిది పెట్టి అందులో పెట్టి ఆహారం పెట్టేసి కిందకి తెస్తారు అన్నమాట. ఇక వాళ్ళు దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దే. వాళ్ళు ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండేదా? అవకాశం ఉండదు. అట్లాంటి పరిస్థితులు ఉండేయట జైల్లో. అయితే అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఉండి పత్రిక రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? ఫిలిప్పీ సంఘానికి. అయ్యా ప్రభు నన్ను ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మనం అయితే అయ్యా ఈ గతి పగోడికి కూడా రాకూడదు. అయ్యా ఈ గతి పగోడికి కూడా రాకూడదయ్యా. నేను పొరపాటున యేసయ్యను నమ్ముకున్న దగ్గర నుంచి నాకు ఈ శోధనలో స్టార్ట్ అయింది. ఎందుకు నమ్ముకున్నానో నేను ఆ దేవుడి దగ్గరికి రాలేనయ్యా. ఎందుకయ్యా ఆయన నమ్ముకుంటే ఇన్ని కష్టాలా అని అన్నాడు. కానీ మనమైతే ఇట్లా అంటాం, కానీ పౌలు గారు అలాగా అనలేదు. ప్రభు నన్ను ఆనందించుడి, అలా చెప్పుదిన ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ది లార్డ్. నిజంగా దేవుళ్ళు ఆనందించాలని ఎట్లాగా? వాట్ ఆర్ ద సీక్రెట్స్? ఆయన ప్రభువులో ఆనందించడానికి ఆ యొక్క రహస్యాలు ఏంటి? జైల్లో ఉండి ఆయన ఆనందిస్తాడు. మనము స్వతంత్రంగా ఉండి మన ఇంట్లో మన సంపాదన మనం తింటానికి ఆనందిస్తున్నామా? ఎన్ని చింతలో యేసుప్రభు వారు వచ్చింది చింతలేదు కానీ పాట పాడుతూ కూడా చింతిస్తూ పాట పాడతాం. ఎంత దుర్భరమైన జీవితం చెప్పండి. ఉండొచ్చు అట్లాగా. అసలుకి క్రైస్తవులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా వీఆర్ ఆల్వేస్ టు బి హ్యాపీ. మన ప్రతి సమయంలో కూడా మనం సంతోషంగా ఉండాలి. సంతోషాన్ని దొంగిలించేది ఏంటిదంటే, సంతోషాన్ని దొంగిలించేది ఏంటి? చింత. వర్రీ కెన్ రూప్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. నీ యొక్క చింత, వర్రీ అనేది నేనేం చేస్తుంది? సంతోషాన్ని దొంగిలించేస్తుంది.
నీకేమో దేవుడు సంతోషం ఇస్తున్నాడు. ఇదిగో సర్వలోకం కలుగు సంతోషకరం శుభవర్తమాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను అని చెప్పేసి దేవదూత వచ్చి ప్రకటిస్తే గొల్లలు జ్ఞానులు అందరూ కూడా సంతోషిస్తూ వచ్చారు. బట్ వీఆర్ నాట్ జాయ్ఫుల్ ఇన్ ది గాడ్స్ ప్రజెన్స్. మనం సంతోషించట్లేదు, మనం ఆనందించట్లేదు. కారణాలు ఏంటి అని అంటే కొన్ని కారణాల వల్ల మనం సంతోషాన్ని పోగొట్టుకున్నాం. ఎందుకనంటే ఇహలోక సంబంధమైన వాటి విషయంలో మనం ఆలోచన చేస్తాం, చింతిస్తున్నాం. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక విషయం చెప్తూ వచ్చారు. ఏమని చెప్తూ వచ్చారంటే దేనిని గురించి మీరు ఆలోచించొద్దు, చింతించొద్దు అని అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తే పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా. ఇక్కడ లిస్టు కొన్ని ఉన్నాయి. ఏంటి దేని గురించి మనం చింతిస్తా ఉన్నామండి? దేని గురించి మనం చింతిస్తాము? ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా? కవనా కాదా? నెల దాటుతుందంటే అది ఎట్లా కట్టాలి, కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి, లేదా పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, లేకపోతే ఆ పని ఎట్లా చేయాలి, ఈ పని చేయాలని చెప్పేసి మనం ఆలోచన చేసే పని. ఉద్యోగంలో అయితే ఆయన ఏమంటాడు, మన యజమాని ఏమంటాడు, వాళ్ళు ఏమంటారు, ఇవేమంటారు, మనకి లేచిన దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తూనే ఉంటాం. మనకున్న ఈ ఆలోచనలు మన యొక్క సంతోషాన్ని ఏం చేస్తున్నాయి? దొంగిలిస్తున్నాయి. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటారంటే ఒక సాధారణమైన మాట, రోటీ కపడా అని చెప్పేసి. రోటీ కపడా అంటే ఆహారము, కపడా అంటే వస్త్రం. వీటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. వీటిని ఇవి ఎవరు ఇస్తారంటున్నారు? నేనే ఇస్తాను మీకు అని అంటున్నారు. అయితే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, పొట్టలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు ప్రెషియస్ డాన్ బర్డ్స్ అండి. మనం ఎంత శ్రేష్టం. ఈ సంతోషం మనం సంతోషించలేకపోతున్నాం. అసలుకి ఆ కిలకిల రావాలి ఏంటంటే అవి ఎంత హ్యాపీగా ఉన్నాయని చెప్పి అనుకుంటాం. ఆహా, గోవన అయిపోతే నేను బాగున్నాను అంటాడు దావీదు భక్తుడు. ఈ బాధలు భరించలేక భూమి మీద నేను గోవన ఎగిరిపోతే ఎంత బాగుండు అని చెప్పేసి కొన్నిసార్లు మనుషులు కూడా ఆలోచన వస్తూ ఉంటాయి. ఏమైనా ఆలోచన వస్తూ ఉంటే పక్షులాగా అయిపోతే బాగుండు, అట్లాగా బాగుండు, ఇట్లా అయిపోతే బాగుండు అని చెప్పేసి అనుకున్నాను. కానీ వాటికంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు అని చెప్పేసి ప్రభు మనకి చెప్తున్నప్పుడు మనం ఎంత శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించిన వాళ్ళలో బైబిల్లో నాకు తెలిసి పౌలు గారు అంత అనుభవించిన అంతగా ఎవరు అనుభవించలేదండి. అసలుకి ఒక విధంగా చెప్పాలంటే ఎంజాయ్ చేశాడు ఆత్మీయ జీవితంలో ఎంజాయ్ చేశాడు. ఆయన ఎంజాయ్ చేస్తూ ఏమన్నాడంటే రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ఐ సే అగైన్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. ఎందుకనంటే యేసుప్రభు వారు మాటలు పుణికిపుచ్చుకున్నాడు. తన సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత తనకు ఉన్నది మొత్తం వదిలిపెట్టేశాడండి. క్రీస్తు నిమిత్తం నాకున్నది మొత్తం నష్టముగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నాను అని అంటాడు. మనం ఎంచుకుంటామా? మనం ఎన్ని విషయాల్లో మనము వాటిని అమ్మో ఇది నాది అని చెప్పేసి వీటి వల్ల మనం ఏం పోగొట్టుకున్నాము? ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. పోయినసారి అనుకున్నాం మన వస్తువు ఎవరైనా దొంగిలించినా, మనం ఏదైనా నష్టపోయే పరిస్థితి కల్పించినా కూడా మనం ఏమనుకోవాలి? అన్యాయం సహించుట, అందులోనే సంతోషం ఉంటుంది, అందులోనే ఆనందం ఉంది. కాబట్టి పౌలు గారు ఏం చేశారంటే ఆ పని చేస్తూ వచ్చారు. తనకున్న నష్టంగా ఎంచుకుంటూ వచ్చాడు. అయితే ఇంకొకటి పౌలు గారు కూడా ఏమంటారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటారంటే నేను ఏ స్థితిలో ఉండినను సంతృప్తి కలిగి 4:11 అనుకుంటు. చూడండి, ఫిలిప్పీ 4:11, 4:11 చదవండి. నాకు పొదుగు కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. సంతృప్తి అనేది సంతృప్తి
ఉన్నవాళ్ళు, ఇక్కడున్న సంతృప్తి కలిగిన ఒకసారి చేతులు తెలని చెప్తాము. సంతృప్తిగా ఉన్నవాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సంతృప్తి లేదు, ఎందుకు లేదు? పౌలు గారికి సంతృప్తి ఉంది. ఎందుకు ఉంది? పౌలు గారికి సంతృప్తి ఉంది. ఎస్, ఏమంటాడు? నేను ఏ స్థితిలో ఉండినను సంతృప్తి. ఎస్, మనం ఉన్న స్థితిని బట్టి మనం ఏ విధంగా ఏమి ఉండాలి అనుకున్నాం. ఈరోజు మనకి జీవం ఇచ్చాడు దేవుడు, అవునా లేదా? మంచి గాలి, నీరు, వెలుతురు, వాతావరణాన్ని అనుగ్రహించాడు. ఉక్రెయిన్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఉన్నారు, మనము దేవుడి స్తోత్రం చెప్తాం. అలాగే ఇంకా ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు యుద్ధ ప్రాంతంలో ఉన్నారు, ఇరాన్ ప్రాంతం వాళ్ళు యుద్ధ ప్రాంతంలో ఉన్నారు, యుద్ధం జరుగుతుంది. లెబనాన్ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది, సిరియాలో యుద్ధం జరుగుతుంది. బట్ వీఆర్ ఇన్ పీస్ఫుల్ కంట్రీ. ప్రశాంతకరమైన శాంతికరమైన దేశం ఉన్నా లేదు? అందుని బట్టి లెట్స్ థ్యాంక్స్ గివ్ అండ్ టు థ్యాంక్స్ లార్డ్. మనం దేవుడికి స్తోత్రాలు చెప్తాము. సరే, అవన్నీ ఎందుకు మరి? అక్కడ దాకా ఆ న్యూస్ నాకు తెలియదండి, వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు తెలియదండి అని చెప్పేసి అనుకుంటే, మన ప్రాంతంలో, మన చుట్టుప్రక్కల ప్రదేశాల్లోనే మనం చుట్టుప్రక్కల ప్రదేశాల్లో చూస్తేనే భూకంపాలు వచ్చి ఉన్నాయి. మన ప్రాంతాల్లో మనము క్షేమం. దేవా నీకు స్తోత్రం అయ్యా. అసలు నేను ప్రతిరోజు ఒక విషయం బట్టి నేర్చుకున్నాను. నాకు ఇచ్చిన గాలిని బట్టి, నీరుని బట్టి, వెలుతుని బట్టి, వాతావరణం బట్టి థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ చెప్పడంలోనే తృప్తి ఉందండి. థ్యాంక్స్ చెప్పడంలోనే తృప్తి ఉంది. నీకు ఏది ఉన్నా కూడా దాన్ని బట్టి తృప్తి చెందు. నాకు సైకిల్ ఇచ్చాడు, దేవా నీకు స్తోత్రం అయ్యా. బండి ఇచ్చాడు, నీకు స్తోత్రం అయ్యా. అది లేకుండా ఎంతమంది ఉన్నారు? విలియం షేక్స్పియర్, ఎంతమందికి తెలుసు? విలియం షేక్స్పియర్ ది వరల్డ్స్ ఫేమస్ నోవలిస్ట్. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన షేక్స్పియర్ అనే గొప్ప విలియం షేక్స్పియర్. ఆయనకి షూ అంటే చాలా ఇష్టం అంట. షూ తొడుక్కోవాలని చెప్పేసి షూ లేవు అని చెప్పేసి చాలా కాలం నుంచి బాధపడుతున్నారంట. నాకు ఇన్ని టాలెంట్లు ఇవ్వని కానీ నాకు షూ లేవు అని చెప్పేసి షూ గురించి కొన్ని నెలల పాటు బాధపడతా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకనొక రోజు ఒక అతను ఎదురు వస్తూ ఉన్నాడంట. ఆ ఎదురు ఎలా వస్తానంటే వీల్ చైర్లో నెట్టుకుంటా తీసుకొని వస్తుంటే ఆయన్ని గమనించాడంటే, ఆయన గమనిస్తే ఆయనకి 2 కాళ్ళు లేవు. He didn't have both legs. ఆయనకి లేకపోయేసరికి షేక్స్పియర్ గారు ఆయనకు చూశాడు. ఆయనకు చూసి, ఓ థ్యాంక్ గాడ్, నాకు కాళ్ళు ఉన్నాయి, నేను షూ లేవని నేను బాధపడుతున్నాను. నేను ఆయనకి కాళ్ళు లేవు, నాకు కాళ్ళు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. మన దేశంలో, మన ప్రాంతంలో ఎంతోమంది ఒక పూటకి ఆహారం లేని వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎంతోమంది చలికి దుప్పట్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమందికి సరైన గృహం లేని వాళ్ళు ఉన్నారు. మనకి ఇచ్చాడా లేదా? చలి నుంచి కాల్చుకోవడానికి. పౌలు గారి పరిస్థితి మీరు బేరీ చేసుకోండి, మన పరిస్థితి ఒకసారి బేరీ చేసుకోండి. పౌలు గారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మస్కిటో కాయల్స్ ఏమైనా ఉన్నాయా పౌలు గారికి? స్లీప్ వెల్ ఉందా? గుడ్ నైట్ ఉందా? లేదంటే ఆల్ అవుట్ ఉందా? నో, ఉన్నాయా? లేవు. బట్ స్టిల్ రిజాయిస్ ఇన్ ది లార్డ్, ఆల్వేస్ రిజాయిస్ అని చెప్పని అంటాడు. ఎలాగంటున్నాడు? ప్రభువులో ఆనందిస్తాను, క్రీస్తు నిమిత్తం నేను సమస్తం వెంటగా ఎంచుకున్నాను, నష్టంగా ఎంచుకున్నాను. నేను ఏ స్థితిలో ఉండినను సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. ఎస్, వీ హ్యావ్ టు లెర్న్. మనం ప్రతి విషయంలోనండి ఆ యొక్క తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, కోటీశ్వరుడి స్థితిలో ఉన్నా కూడా, ప్రపంచానికి అధ్యక్ష స్థితిలో ఉన్నా కూడా, యూ వోంట్ గెట్ ఎనీ సాటిస్ఫాక్షన్. నీకే తృప్తి కలగదు. ఎప్పుడు తృప్తి కలిగిందంటే ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి మనము ఆనందించేవారుగా. థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి ప్రతి విషయంలోనూ. ఇక్కడ ఏమంటారు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోను 5వ వచనంలో, 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పదం ఉపయోగించారు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. బీ థ్యాంక్ఫుల్ ఆల్వేస్. ప్రతి విషయంలోనూ థ్యాంక్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమైన నేను కొన్ని అంశాలు నేను చెప్తాను, మీరు గమనించండి. మీ యొక్క సంతోషాన్ని, మీకు సంతోషం, మన సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలంటే, క్రైస్తవ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మొదటిగా అన్నాడు, బీ నాట్ వరీ, డు నాట్ వరీ, బీ నాట్ వరీ,
బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్ అంటాడు. ఒక NIV వర్షన్లో దాంట్లో ఉంటుంది, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. ఎందుకంటే యాంగ్జైటీగా ఉన్నవారు ఎందుకని అని అంటారు. కొంతమంది తొందరపడుతున్నారు అనుకో, కొంతమంది ఆందోళనగా ఉన్నారు అనుకో, ఎందుకంటే యాంగ్జైటీ ఎందుకు. కొంతమంది వరీగా ఉంటే ఇక్కడ ఏమన్నాడు, బీ నాట్ వర్రీ, డు నాట్ వర్రీ, బీ నాట్ వర్రీ, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్, బీ వర్రీ ఫర్ నథింగ్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి మొదటిగా చింతించకూడదు. చింతించకూడదు అని అంటే దేని గురించి చింతిస్తున్నామో ఆ చింత మనకు వెంటాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసినట్టు, నీ భారము యెహోవా మీద, ఆయన మీ యొక్క భారాన్ని, మీ యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఇంకొక విషయం అంటాడు, మీ భారం నా మీద మోపండి అని అంటాడు. నేను మీ గురించి చింతిస్తున్నాను అంటాడు. నేను మీ గురించి చింతిస్తున్నాను. చూడండి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం గమనిద్దాము. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన. మీకు మనకున్న సమస్యలను బట్టి మన ఎమ్మెల్యే గారు చింతిస్తారా? మన ముఖ్యమంత్రి గారు చింతిస్తారండి? చింతిస్తారా? వాళ్ళు హ్యాపీగా హెలికాప్టర్లో తిరుగుతారు, వాళ్ళు హ్యాపీగా మంచి BMW కారులో తిరుగుతారు, మంచి కారులో తిరుగుతారు. మన గురించి ఆలోచన చేస్తారా? కానీ మన గురించి ఆలోచన చేస్తుంది ఎవరు? దేవుడు. చింతిస్తున్నాడండి, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు. కాబట్టి ఎప్పుడైతే మీకు ఆలోచన వచ్చింది, ఒక్కటే మీరు ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఒక విషయం నేను ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను, మీరు అది అంగీకరించలేదు. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలండి. వాక్యం చదువుకుంటే మీకు చింత వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే 1 పేతురు 5:7 చూడని అంటాడు. నీ మైండ్లోనే జ్ఞాపకం చేస్తాడు. ఎవరు జ్ఞాపకం చేస్తాడు? ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. అలాగే ఆకాశ పక్షులు చూడండి, జ్ఞాపకం చేస్తాడు వాక్యం. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉంటే దేవుడు వాక్యాలను ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ జ్ఞాపకం చేయటం వల్ల మనం ఏమవుతాము? దేవుళ్ళో సంతోషిస్తాము, దేవుళ్ళో ఆనందిస్తాం. కాబట్టి మన యొక్క చింత మనం పోవాలంటే ఏం చేయాలంటే మన భారం యెహోవా మీద మోపాలి. అలాగే ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనము మన చింత మొత్తం కూడా ఎవరి మీద మోపాలని ఉంది? దేవుని మీదే మోపుదామనండి. ఇంకా అలాగే ఇంకొక విషయం కూడా మనం గమనిద్దాము. కీర్తన 34వ అధ్యాయము 4వ వచనం గమనిస్తే, 4వ వచనం 34వ సంకీర్తన 37 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషం. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎంతమంది సంతోషంతో వచ్చారు? చేతులు తెచ్చుతారు. దేవుని స్తోత్రం. ప్రార్థనకి వచ్చి మరి యెహోవాను బట్టి ఆనందించడం అంటే ఏంటి? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. ప్రార్థనకి రావడం అంటే ఎంత భారంగా ఫీల్ అవుతారు, అవునా? ప్రార్థనకి రా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపించును, అవి నీ పరిశుద్ధ స్థలం యొద్దకు నీ నాకు ఆనంద సంతోషము కలిగే దేవుని యొద్దకు నన్ను చేరు. దేవుని సన్నిధిలో ఏముందంట? ఏముంది? ఎస్. అందుకని యెహోవాను బట్టి ఆనందించడం అంటే దేవుని సన్నిధికి మనం రావడానికి ఇష్టపడాలి, దేవుడిలో ఉండటానికి ఇష్టపడాలి, దేవుని వాక్యం చదవటానికి ఇష్టపడాలి, దేవునికి ప్రార్థన చేయడానికి మనము ఇష్టపడే వారంగా ఉండాలి, దేవునితో సహవాసం చేసిన వారిగా ఇష్టపడే వారంగా ఉండాలి. మరి ఇవన్నీ చేయంగానే దేని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు? నాకు తెలిసి ఇప్పుడు పండుగల గురించి అంతమంది ఆలోచన చేస్తారు, షాపింగ్ గురించి ఆలోచన చేస్తారు, బట్టల గురించి ఆలోచన చేస్తారు, పిండి వంటల గురించి ఆలోచన చేస్తారు, ఇంకా ఎట్లా ప్రోగ్రామ్ ఎట్లాగా, ఆ రోజు ప్రోగ్రామ్ ఎట్లా గడపాలి, ఎట్లాగా ఎంజాయ్ చేయాలని అన్ని గురించి ఆలోచన చేస్తారు. మరి ఈ ఆలోచనలన్నీ చేస్తారు. సంతోషం కలుగుతా? సంతోషం ఉండిద్దా? నో. నీకున్న స్థితిని బట్టి నువ్వు సంతోషించు, యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, దేవుడి సన్నిధికి వెళ్ళటాన్ని బట్టి సంతోషించాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనలో రాయబడింది, 16వ కీర్తన చివరి చరణంలో ఉంది, జీవ మార్గమును నేను నీకు తెలియజేసేదును, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడుందండి దేవుడి సంతోషం? అంటే ఎక్కడుంది? దేవుడి సన్నిధిలోనే ఉంది. పౌలు గారు అట్లా ఎంజాయ్ చేస్తున్నారు, పౌలు గారు అట్లాగా సంతోషం చేస్తారు. మనోళ్ళు పండగనంటే మందు తాగడంలో సంతోషం చేస్తారు, పప్పలు వండటంలో సంతోషం చేస్తారు, బట్టలు కొనుక్కోవడంలో సంతోషం చేస్తారు, బాంబులు ఫుడ్లో సంతోషం చేస్తారు, బాంబులు ఏసీ కాలుస్తే సంతోషం.
ఏంటండి ట్రావెలింగ్లో సంతోషం చేస్తారు ఏంటి అదా సంతోషం? అది అల్పకాలం మాత్రమే ఉండిద్ది. అది ఎంతసేపు ఉండిద్ది? యూఆర్ గెట్టింగ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్ బై పేయింగ్. ఫ్రీగా దొరికిద్దని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవాను బట్టి సంతోషించండి అని. భక్తుడు ఇక్కడ యెహోవాను బట్టి సంతోషించండి. ప్రేమైన సంగతి చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఈ మాటలన్నీ చాలా విలువైన మాటలు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఎక్కడికి త్రోవ చూపిస్తున్నాయి? దేవుడి సన్నిధానికి త్రోవ చూపిస్తున్నాయి. ఆ దేవుడి సన్నిధిలో ఏముంది? సంతోషము, ఆనందము మనది. కాబట్టి మనం దేవుడిలో ఆనందించాలంటే దేవుడి సన్నిధానికి రావాలి, దేవుడిలో గడపాలి, దేవుడితో గడపాలి. చూడండి ఇంకొక వచనం కూడా, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ఒకసారి గమనిస్తే, యోబు గ్రంథం ఆయనతో సహవాసము చేసిన కలుగును, నీకు మేలు కలుగును అని చెప్పారు. దేవునితో సహవాసము, దేవునితో మేలు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు మనము చదువుకుంటూ వెళ్తా ఉంటే 22వ వచనం చూస్తే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఇట్లాగా ఇక్కడ నుంచి కొన్ని అంశాలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయి. 26వ వచనం చదువుకొని తర్వాత ఆ అంశాల గురించి మాట్లాడతాం. అప్పుడు సర్వశక్తి యందు నీవు ఆనందించదవు. అప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడు అని అంటే, మొదటగా దేవుడితో సహవాసం. యూ షుడ్ హావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు దేవుడిలో ఆనందించగలవు. నోట్ దిస్ పాయింట్ ఎవరు ఆనందం. నోట్ చేసుకున్నావా లేదా? ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎప్పుడు మనకి మన సంతోషాన్ని దొంగిలించే కారణాలు నేను చెప్తూ వచ్చాను. ఏ కారణాలు అని అంటే, ఇహలోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకుంటే నీ సంతోషము దొంగిలించబడదు. కానీ నీ సంతోషం కావాలంటే నీ కారణాలు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మొదటగా దేవునితో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగుతుంది. సమాధానం ఉన్నవాడు వర్రీగా ఉంటాడా? నో. కాబట్టి ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలిగింది, నీకు మేలు కలిగింది. అంతేకాకుండా దేవుని యొక్క ఉపదేశము అవలంబించాలంట. ఆయన మాటలు ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలండి. హృదయంలో మనం ఏముంచుకుంటాము? ఆలోచనలన్నీ మన హృదయంలో ఉంచుకుంటాం. అందుకనే సంతోషం ఉన్నట్లు. ఈ ఆలోచనలు కాకుండా దేవుడి మాటలు హృదయంలో ఉంచుకుంటే అప్పుడు ఏమవుతుందండి? ఈ వాక్యము దేవుని యొక్క ఉపదేశం ఉంటండి. కీర్తన 19వ కీర్తన 8వ చరణంలో ఏమో రాసిందంటే, నీ ఉపదేశములు నాకు సంతోషకరములు అని చెప్పి చూడండి. 19 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరిచాయి. ఏంటి అండి? పార్కులా, పిక్నిక్లా, భోజనాలా, లేకపోతే ఫంక్షన్లా? ఎస్. ఒకసారి చేతులు తెరలు చూద్దాం. ఒకసారి అందరం చేతులు ఎద్దాం. ఏమి సంతోషపరుస్తుంది మనల్ని? దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలట? హృదయంలో పెట్టుకోవాలట, హృదయంలో ఉంచుకోవాలి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనం అదే వచనంలో, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. ఇంకో కారణం అండి, సంతోషంగా ఉండటానికి కారణం ఏంటంటే, మనలో ఉన్న దుర్మార్గతని చూసారా? ఏదైతే చెడు మార్గం ఉండిద్దో, ఏదైతే దేవుడికి ఆయాస్కరమైన మార్గం ఉండిద్దో, దాన్ని ఏం చేయాలి? తొలగించేసుకోవాలి. ప్రార్థనకి రావటం మంచి మార్గమా, చెడు మార్గమా? రాకపోవటం అవునా కదా? వైస్ వర్సా. దీనికి ఆపోజిట్ కాదు. ప్రార్థనకి ఈ రోజులు దేవుని సన్నిధి అంటే ఎంతమంది యాబ్సెంట్ అవుతున్నారు? ఎందుకని రావట్లేదు? వాళ్ళకి దేవుళ్ళు ఆనందము లేదు. దేవుడి వాక్యం అంటే ఆనందము లేనే లేదు. ఆనందం ఇచ్చేది ఇదైతే, ఆనందం ఇవ్వని దానికి టెంపరీ హ్యాపీనెస్, జాయ్ కోసం ఏం చేస్తున్నాము మనం? వీఆర్ పేయింగ్ ఫర్ దట్. నువ్వు ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎంత పే చేసావా? పే చేయకుండా ఇచ్చేది ఏంటిది? సంతోషము దేవుడు ఇచ్చేది. దట్ ఈస్ జాయ్. అది ఆనందం. కాబట్టి ఇంకా మనలో ఆ సంతోషం కావాలంటే ఏం చేయాలంటే, మనలో ఉన్న దుర్మార్గత ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలండి? తొలగించుకోవాలి. ఆయాస్కరమైన మార్గం ఉంది అనుకోండి, దాన్ని ఏం చేసేవాలి? తీసేసుకోవాలి, తొలగించుకోవాలి. అప్పుడు నువ్వు యెహోవా యందు ఆనందించేదవు అని చెప్పి రాయబడింది. కాబట్టి ప్రియమైన సంగతి, ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఉన్నాయి. దేవునితో సహవాసం చేయాలి. ఆకాశ పక్షుల్ని చూడండి అని చెప్పేసి ఆకాశ పక్షులు చూపించాడు కాబట్టి దేవుడు ఏమనంటే, ఆ వచనాలు మన హృదయంలో పెట్టుకోవాలి. అంతేకాదు తృప్తి కలిగిన జీవితం
ప్రతి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుడితో ఏం చేయాలి? మనము విషయంలో ఫెలోషిప్, దేవుడితో సహవాసం చేయాలి. ఇంకా మనలో ఏమన్నా దుర్మార్గత, దేవుడికి ఆయాస్కరమైన మార్గం ఉంటే దాన్ని ఏం చేయాలండి? తొలగించుకోవాలి. అప్పుడు మనం యెహోవా యందు ఆనందించదము. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ప్రాముఖ్యమైన విషయం పౌలు గారు చెప్తున్నాడు, థ్యాంక్స్ గివింగ్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయాలంట? ఒక సీక్రెట్ అండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమయంలో సమస్య గురించే ప్రార్థన చేస్తాం, అవునా కదా? సమస్య గురించే ప్రార్థన. సమస్య గురించి ప్రార్థన చేసే ముందు, అంతకుముందు ఎన్ని సమస్యలు దేవుడు తీసేస్తాడో ఒకసారి మనం ప్రార్థన చేస్తా, థ్యాంక్స్ చేస్తే నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను నేను. చేసి చూడండి ఒకసారి. ఎలాంటి సమస్య వచ్చిందా? చాలా కలవరపాటైన సమస్య వచ్చింది. అప్పుడు అన్నీ ఈ వాక్యం గుర్తొచ్చింది, బీ థ్యాంక్ఫుల్. ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో ఎవరికి తెలియజేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలని? ఫస్ట్ కృతజ్ఞతాపూర్వకంగా అన్నాడు. అంటే ఫస్ట్ ఏం చేయాలి? థ్యాంక్స్ చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు ఏం చేయాలండి అంటే ఒక చిన్న ఉదాహరణతో మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఎవరన్నా ఒక వ్యక్తి మనకు కావాల్సినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాడు, కావాల్సినప్పుడల్లా మన అవసరతలు తీరుస్తున్నాడు. అప్పుడు మనం కనిపించినప్పుడల్లా, ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని ఆ అవసరం వచ్చినప్పుడే మాత్రమే ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఒకనొక రోజు ఏం చేసామంటే ఆ వ్యక్తి కనపడినప్పుడు ఏం చేసామంటే, కాబట్టి మీరు పలానప్పుడు నాకు మా కుమార్తె వివాహంలో మీరు సహాయం చేశారండి, మా కుమార్తె ఫీజు కట్టే విషయంలో మీరు సహాయం చేశారండి, పలానప్పుడు యాక్సిడెంట్ ప్రమాదం జరిగినప్పుడు మీరు సహాయం చేశారండి. వరుసగా అంతకుముందు జరిగినట్లో మీరు ఎంతో సహాయం చేశారంటే ఆయన ఏమనుకుంటాడు? ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? లేకపోతే మిమ్మల్ని మనమే అనుకుందాం. మనమే ఒక వ్యక్తికి ఫ్రీక్వెంట్గా సహాయం చేస్తాం. సహాయం ఆయన పొందుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకనొక రోజు ఏం చేశాడంటే ఆయనకి పెద్ద అవసరం తెచ్చిపడింది. ఆ అవసరంతో ముందు ఏం చేశాడు? ముందు మనం ఏ విషయాల్లో ఆయనకి సహాయం చేసామో, లేకపోతే ఆ స్త్రీకి సహాయం చేసామో, వ్యక్తికి సహాయం చేసామో అన్ని వరుసగా రిపీటెడ్గా చెప్తున్నాడు. అప్పుడు ఏమనిపించింది మనకి? అబ్బా, ఈయన గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుంది, నేను చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకున్న తన చివరిలో ఇన్ని సహాయం చేశారు కదా, ఎన్ని అవసరతలు మాకు తీర్చారు కదా, ఇంకొక సహాయం, మా అమ్మాయి పెళ్లి చేయదలుచుకున్నాను, మా అబ్బాయికి చదివిద్దాం అనుకోండి, ఫీజు కట్టాలని అంటే ఆయన హృదయం ఏమనిపించింది? ఆయన సహాయం చేస్తానని చెప్పాడు, సహాయం చేస్తానన్నాడు. కాబట్టి మనం డైరెక్ట్గా అడిగా కంటే విత్ థ్యాంక్స్తో అడిగితే దేవుడు అదే చెప్తున్నాడు, పౌలు గారు అదే చెప్తున్నాడు. అన్ని విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మీకు స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడైన దేవుడు. నిన్ను సృష్టించిందే దేన్ని సృష్టించాడు? ఆయనకి ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిందంట, ఆయనకి కీర్తి మహిమలు కలగజేయడానికి కోసం. ఆయనకి మహిమ అంటే చేయాల్సిన ధర్మం మనం చేస్తే, చేయాల్సిన పని మనం చేస్తే ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు. ఒకటే సీక్రెట్, ఇదే సీక్రెట్. మనం చేయాల్సింది ఏంటంటే అన్నింటిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాం. మంచి పని ఏదైనా ఉందంటే ఏం మంచి పని ఏం తెలుసా? 92వ కీర్తనలో మొదటి వచనం ఉండి చూడండి. 92వ సంకీర్తన మొదటి చరణం, 92వ కీర్తన మొదటి చరణం ఏమో రాయబడి, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవా మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మంచి విషయం ఏదన్నా ఉంటే ఏం మంచి విషయం అంటే? మంచి విషయం అంటే ఏంటంటే యెహోవాను స్తుతించడం మంచిది, కీర్తించుట మంచిది. లెట్ us worship God, let us be thankful to God. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్తామండి. దేవుడు చాలా సంతోషిస్తాడు, దేవుడు చాలా ఆనందించాడు. ఇట్టి వాటిలో నేను ఆనందిస్తానని చెప్పేసి ఉన్నాను. దేవుడు కొన్ని విషయాలు ఆనందిస్తాడు. ఆ ఆనందించే విషయాల్లో ఈ యొక్క విషయం కూడా ఉంటుంది. ఇంకొక విషయం కూడా గమనించండి. కీర్తన యెషయా గ్రంథము 58:4 58:14. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. చాలు, ఇక్కడ దానికి కొంచెం ముందు కొనసాగుతాము. అయితే ఇక్కడ ఏమన్నాడంటే నీవు యెహోవా యందు ఆనందించదు. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో నేను గమనించాను. ఇంగ్లీష్ బైబిల్ చదివితే దెన్ అని రాయబడింది, అంటే అప్పుడు అని చెప్పి రాయబడింది. ఇక్కడ ఇందులో మన ట్రాన్స్లేషన్లో అప్పుడు అనేది
వ్రాయబడలేదు. అప్పుడు అని రాయబడింది. ఇంగ్లీష్లో అయితే దెన్ అని. దెన్ అంటే ఏంటి? అప్పుడు అంటే ఎప్పుడు. ఎప్పుడు అంటే దానికి ముందు రాయబడింది. చూడండి, దానికి ముందులో దేవుని యొక్క విశ్రాంతి దినం ఉంది కదా, దేవుని యొక్క దినం, ప్రభు దినం, దానిపైన రాయబడింది, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల అనంటే అట్లా ఉంటే నువ్వు ఇలా ఉండగలుగుతావు. ఇంగ్లీష్ బైబిల్లో దెన్ అనేది క్లియర్గా ఉంది, ఇందులోనేమో అప్పుడు అనేది క్లియర్గా లేదు. అయితే ఇట్లా ఉంటే ఇలా ఉంటాం అంటే ఏంటి? విశ్రాంతి దినం అన్నిటికంటే ఘనంగా ఎంచాలి. ఎంచుతున్నాం మనం ఘనంగా. విశ్రాంతి దినం అంటే ప్రభు యొక్క దినం అండి. ప్రభు యొక్క దినానికి మొట్టమొదటి అట్మోస్ట్ ప్రయారిటీ విల్ బీ గివెన్ టు గాడ్స్ డే. ఈ ప్రభు దినానికి మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ముందు రోజు నుంచి సిద్ధపాటులో ఉండాలి. ముందు రోజు నుంచి సిద్ధపాటులో ఉన్నప్పుడు మన ప్రాధాన్యత మొదటి. అందుకని అందరికంటే ముందు రావటం, అందరికంటేనే అన్నిటికంటే ముందు ఉండటం, దేవుడి సన్నిధిలో ముందుంటే ఖచ్చితంగా ఆనందించాలి. ఖచ్చితంగా ఆనందించిన వాళ్ళు ఇది చెప్పగలుగుతారు. ఆనందించని వాళ్ళు ప్రభు సన్నిధి సకాలంలో రాలేదు. దేవుడి సన్నిధి యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలో చేస్తున్నాను. చాలా ఇంటర్లింక్డ్గా ఉంది చూడండి. నువ్వు ఆనందిస్తే నీ సమస్యలను కూడా నేను నీ హృదయ కోరికలను తీరుస్తానంటాడు. నీ హృదయంలో ఉండే నోట్లోంచి రాను అసలు బయటికి. హృదయంలో ఉండగానే కోరిక తీర్చాడు. నాకు చాలా తీర్చాడు గ్యారంటీగా చెప్తాడు. ముందు ఏం చేస్తాము? దేవుడి సన్నిధిలో సంతోషిస్తున్నాము. ఆటోమేటిక్గా హృదయంలో అడగని కూడా దేవుడు ఇచ్చేస్తాడు. అడిగిని అడగని అన్ని ఇచ్చేస్తాడు ఆల్ టుగెదర్. ఏమంటే ఫ్రీబీస్ అంట. ఫ్రీబీస్ దేవుడు మొత్తం ఉచితాలు దేవుడు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ సీక్రెట్ తెలుసుకుంటే వదిలిపెట్టదు. సీక్రెట్ తెలుసుకుంటే వదిలిపెట్టదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, మనం ఘనంగా ఎంచాలి. ఆ దినాన లోక వార్తలు లోక సంబంధమైన చేయకూడదు. బైబిల్లో ఉన్న ప్రకారం మనం ఒకటి గమనిద్దాం ఉంటాం. ఈరోజు నేను చెప్పాను కదా, యూదులకి పాత నిబంధన మాత్రమే ఉంది కదా, కొత్త నిబంధన లేదు కదా. యూదులు ఈరోజు కూడా సబాత్ డే, విశ్రాంతి దినం ఉందంటే స్ట్రీట్స్ మొత్తం చూడండి. ఇప్పటికిప్పుడు మీరు యూట్యూబ్లో వెతికి చూడండి. సబాత్ డే అని అంటే ఆ రోజు ఒక కారు కూడా తిరగదంట. రోజు మొత్తంలో 1-2 కార్లు ఎదుగుతాయి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మిగతా సమయాల్లో. ఆ రోజు మటుకు నో ట్రాఫిక్. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ విశ్రాంతి దినాన్ని చాలా స్ట్రిక్ట్గా ఆచరిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు చెప్పాడు, పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికారి కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు ఎంతమందికి గ్యారంటీ ఉందండి ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్తామని? ఎంతమందికి గ్యారంటీ ఉంది? ఈ రోజులు ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది గ్యారెంటీ చేతులు చూపించగలుగుతారు? నేను పరలోకానికి వెళ్ళగలుగుతారండి? ఎందుకని లేదు? ఐఎమ్ సారీ, ఎందుకని లేదు? గ్యారంటీ ఎందుకని లేదు? దేవుడు ఇదేమన్నా కష్టసాధ్యమైందా? ఇదేమన్నా డబ్బులు పెట్టి కొనుక్కోగలిగిందా అని అంటే ఇవన్నీ నీకు వల్ల అయినా దేవుడు చెప్తాడు. ఒకటే, దేవుడి బిడ్డలంగా దేవుడిలో మనం ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే దేవుడు నిత్య రాజ్యాన్ని మనకి ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టాడండి. బెర్త్ అక్కడ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. ఆయనతో నీకు సహవాసం చేసిన నీకు సమాధానం కలిగింది, మేలు కలిగింది అని ఉంటుంది. మేలు చేసిన వారు జీవ పొందడానికి వెళ్తానన్నది. కానీ మనం స్టిల్ ఏ విధంగా ఉన్నామో అవిశ్వాసంలో ఉన్నామండి. ఇంకో విషయం కూడా, మనం యెహోవాలో ఆనందించాలంటే విశ్వాసం ఉండాలి. యెహోవాను ఆనందించాలంటే, దేవుళ్ళు ఆనందించాలంటే ఏం కలిగి ఉండాలి? మనము విశ్వాసంతోనే మనం దేవుడి సన్నిధిలో ఆనందం కలిగి. విశ్వాసం లేకుండా మనము ఆనందించలేము. ఇంకొక విషయం కూడా గమనిద్దాం. వాక్యంలో కీర్తనలో 104:34 వచ్చిన చూద్దాం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. నేను యెహోవా యందు సంతోషించను. దేవుడి సన్నిధిలో 104లో ఎన్నో వచ్చిన చదివండి, 34వ వచ్చిన ఏమని రాయబడింది అక్కడ? అది ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండును గాక, నేను యెహోవా యందు సంతోషించదను. ఇక్కడ భక్తుడైన ఈ కీర్తనాకారుడు కూడా దేవుడి సన్నిధిలో ధ్యానం చేయడం ద్వారా కూడా సంతోషం పొందుతూ వచ్చాడు. ఆయన గురించిన ధ్యానం ద్వారా నేను సంతోషిస్తానని చెప్పేసి. కాబట్టి ప్రియమైన సంగమం, ఎన్నైనా చెప్పుకోండి, ఏదైనా చేయండి,
చేయాల్సిందల్లా ఏంటంటే భక్తి చూపించాల్సిందే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాల్సిందే. కలిగి ఉండకపోతే నీకు సంతోషం ఎట్లా దొరుకుతుంది? నీకు ఆనందం ఎట్లా ఉంటుంది? కాబట్టి దేవుని యందు ఆనందించాలి, సంతోషించాలి. మీ సహనమును సకల జనులకి తెలియపరచాలి. సహనం ద్వారా కూడా సంతోషం వచ్చిందండి. సహనం ద్వారా కూడా సంతోషం వచ్చింది. సపోజ్ ఎవరన్నా మీ మీద బాగా గయ్యలు లెగుస్తున్నారు, మీరు మామూలుగా సాధారణంగా ఉన్నారు, మీరేం మాట్లాడలేదు. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏమి మాట్లాడినందుకు మీకు సంతోషం కలిగింది, మాట్లాడిన తర్వాత విచారం కలిగింది. అయ్యో నేను అట్లా అనకుండా ఉండాల్సిందే, ఈ విధంగా నేను పోట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పేసి మనకే కలిగింది. అదే కానీ మౌనంగా ఉంటే అంటే దేవుడు అంటున్నాడు ఏమంటే మీ సహనమును సకల జనులకి తెలియపరచునేది. బీ జెంటిల్ అంటున్నాడు. ఏమన్నాడు? మృదువుగా ఉండండి. మన దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు సాత్వికుడును దీన మనసు కలిగిన వాడే. మీరు నా ఎద్దుకు వచ్చి ఎస్ఐ మాట్లాడాడా? పిలాతు ఎదుట ఉన్నప్పుడు మాట్లాడాడా? ఏం మాట్లాడలేదు. ఆయన మీద చాలా నేరారోపణలు చేశారు, ఎన్నో విధాలుగా ఆయన మీద నిందలు ఆరోపణలు వేస్తూ వచ్చారు. కానీ యేసుప్రభు వారు ఏ మాత్రం కూడా మాట్లాడారు. అయితే యేసుప్రభు వారు ఆ కొండ మీద ప్రసంగం చెప్తాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. మనం తిడతంటే మనం థ్యాంక్స్ చెప్పండి, హృదయంలో థ్యాంక్స్. నేను అది కూడా సీక్రెట్ నేర్చుకున్నాను తర్వాత. ఫస్ట్లో మటుకు ఏంటి నన్ను అంటాడు, నేను అన్నీ అంత మాత్రం కూడా ఏది ఆఫ్టర్ వీళ్ళు కూడా నన్ను అంటారు, వీళ్ళకి కూడా నేను అయిపోయాను అన్నట్టుగా ఉండేది. తర్వాత థ్యాంక్స్ ప్రభా, వాళ్ళు నన్ను దూషించడానికి నీకు థ్యాంక్స్ అయ్యా, వాళ్ళు ఈ విధంగా నన్ను టార్చర్ పెట్టేందుకు నీకు థ్యాంక్స్ అయ్యా, నేను చెప్పడం నేర్చుకున్నాను. అవును, ఇందులోనే సీక్రెట్ ఉంది, సంతోషించే సీక్రెట్ ఉంది. దేవుడు అన్ని మేలు కోసం మనకి చేస్తాడు. తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, అంత అద్భుతమైన మాట. ఏం మాట అంటే రోమీలకు రాసిన పత్రిక 8:28. ఎవరైనా చెప్పగలుగుతారా? రోమా 8:28. ఇది కంటత వాక్యంగా ఉండాలండి. 828 గుర్తుపెట్టుకోండి. 828 సంతోషకరమైనది, చాలా అద్భుతమైన మాట అన్నమాట. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. నీకు మేలు కలగటానికి నిన్ను తిట్టిస్తాను, నీకు మేలు కలగటానికి నేను తిట్టిస్తాను, నీకు మేలు కలగటానికి కొట్టేస్తాను, నీకు మేలు కలగటానికి అవమానపరుస్తాను. నిజమేనా? దేవుడు అవమానపరిచే దేవుడా? కొట్టించే దేవుడా? తిట్టించే దేవుడా? మరి పౌలు గారు ఎన్ని తిట్లు తిన్నాడా లేదా? కొట్టించుకున్నాడు. ఒక చోట పౌలు గారిని కొట్టితే చచ్చిపోయాడు, ఇంకా డెడ్, హి వాజ్ డెడ్. చచ్చిపోతే ఆయన ఒక గాడిదని కుక్కని ఈడ్చుకుపోయినట్టుగా, గాడిది కానీ కుక్క కానీ ఏదైనా చచ్చిపోయిందంటే ఏం చేస్తారు? జాగ్రత్త సమాధి పెట్టి తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకెళ్తారా? తాడు ఆవిడ కట్టి ఈడ్చుకుపోతారు. పౌలు గారు కూడా అట్లా ఈడ్చుకుపోయారు. పౌలు గారు ఈడ్చుకుపోయారు. బైబిల్లో ఉంది, చూసి అవగాహన ఉందా? అపోస్తల కార్యంలో 14వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం ఒకసారి. 19వ వచనం చూడండి. అంతియొకయో నుండి యూకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలకి ఈడ్చుకొని పోయారా? జాగ్రత్తగా ఎత్తుకొని పోయారా? ఈడ్చుకొని పోయారండి. అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇది జరిగిన తర్వాతే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాశాడు. ఏమని రాశాడు? రిజాయిస్ ఇన్ ది లార్డ్, ఆల్వేస్ రిజాయిస్. మళ్ళీ ఇక్కడ అన్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం చూడండి. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చించిరి. ఇక్కడ ఎట్లా ఉందో చూడండి, జోక్గా ఉంది చూడండి. కొట్టించుకొని బాగా కొట్టించుకొని అరే ఏం పర్లేదురా అని ఎవరు అంటున్నారు? కొట్టించుకునేవాడు అంటున్నాడు. మామూలుగా ఏమంటారు? బయట వాళ్ళు ఏమంటారు అంటే పర్లేదు పనిలేరా ఒక్కసారికే అని అంటారు. అయితే కొట్టించుకున్న ఆయన ఎచ్చబడిన వ్యక్తి ఏమంటాడంటే శిష్యుల మనసులను దృఢపరిచి ఇలాంటి శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎంత అద్భుతమైన మాట అండి. సత్యత్రి తల్లి చెబుతావా? మరి నువ్వు నేనేం చేయాలి? తిట్టించుకున్నా కొట్టించుకున్నా. ఒకసారి ఒక సందర్భంలో దావీదు గారిని ఒక ఆయన పిచ్చి తిట్టుడు తిడతా వచ్చాడు. దావీదుని బాగా తిడతాడు. అప్పటికే తన కుమారుడు దాదాపు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. తన కుమారుడి దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళిపోతా ఉంటే దారిలో ఇప్పటికే మానసిక వ్యధతో ఉన్నాడు. తన కుమారుడు ఎంత డ్యామేజ్ చేశాడంటే తన రాజ్యం మొత్తాన్ని గలిబిలి చేసేసాడు. తన భార్యల్ని తల్లి వరుస అయ్యే వాళ్ళని ఉపపత్తులు ఉంచుకున్నాడు. ఎవరు? అబ్షాలోము. అంతేకాకుండా ఏం చేశాడంటే తన దగ్గరకు న్యాయం కోసం వచ్చాయి ఎవరు? దావీదు గారి దగ్గర న్యాయం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా తన వైపు తిప్పేసుకున్నారు. ఇంకా దరిదాపు ఆయన చేతికి రాజ్యం హస్తగతం అయిపోయింది. ఇంకేం చేస్తాడు? ఇతను తండ్రిని, అది కాక తండ్రిని చంపుదామని అబ్షాలోము ప్రయత్నం చేస్తుంటే వెళ్ళిపోతున్నాడు. ఎవరు? దావీదు వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. దావీదు పారిపోతుంటే ఆ పారిపోయే టైంలో ఈ షిమి అనేవాడు కనిపించింది. ఈ షిమి అనేవాడు కనిపించి ఏమని చెప్పాడు? ఏమని తిట్టాడు? ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇష్టం వచ్చినట్టు తిడితే వెంటనే అభిషేక్ అనే ఒక అతను ఉన్నాడు, బాడీగార్డు. ఒక్క మాట సెలవు వాడిని నేలకు నాటేస్తాను వాడికి. ఒక్క మాట సెలవు. మంచి వీరులు. దావీదు పక్కన ఉండేవాడు మామూలు వాళ్ళు కాదు, వెంట్రుకను కొట్టగలిగిన వాళ్ళు ఉన్నారండి, వీరులు ఉన్నారు. అబ్షాలోము కానీ అభిషేక్ కానీ, క్షమించండి, అభిషేక్ కానీ ఆసహేల్ కానీ యోవాబు కానీ వీళ్ళు మామూలు కమాండర్స్. వాళ్ళ నేషన్కి చీఫ్ కమాండర్స్. సాధారణమైన విద్యలు లేవు వాళ్ళకి. అలాంటి వాడు ఒకళ్ళు, అందులో ముగ్గురు అన్నదమ్ములు, ఒకళ్ళు బాడీ గార్డ్గా ఉన్నారు. ఎవరికి? దావీదుకి. అభిషేక్ ఒక్క మాట చెప్పు వాడిని లేపేస్తానంటాడు. మన భాషలో చెప్పుకుంటే వాడిని లేపేస్తాను, ఒక్క మాట చెప్పుకోవాలంటాడు. సెరియా కుమారులారు మీతో నాకేం పని, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, యెహోవా సెలవు ఏమన్నదే వాడను. ఆ మాట అనుకుందామా? ఆ మాట చెప్పుకుందామా? ఎవరన్నా దేవుడు మనల్ని దూషిస్తే, ఎవరన్నా మనల్ని తిడితే యెహోవా సెలవు ఏమన్నదే ఏది కూడా మనకు అనుమతి. అందుకనే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఎవరైతే మనల్ని దూషించారో దేవుడు ఏమంటున్నాడు? యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, ఎవరు నీ నామం నిమిత్తం దొంగతనం చేసి తిట్లు తింటే దానికి థ్యాంక్స్ చెప్పట్లేదండి. ఇక్కడ గమనించండి. చెడు పని చేసి, లేకపోతే ఆఫీసులోనో ఏదో చెడు పని చేసి దాన్ని బట్టి నిందలు పెడితే, అయ్యా దేవుడు నిందలు పడమన్నాడయ్యా, పడుతున్నాము. లంచం తీసుకుంటా దొరికిపోతే నిందలు పడమన్నాడయ్యా. నో, ఇది కాదు. యెహోవాను బట్టి నీకు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతున్నాడు. కాబట్టి దేవుడిని బట్టి పౌలు గారు కూడా దేవుడిని బట్టి, పౌలు గారిని ఎందుకు చేయలేసారండి? ఏం చేశారు? ఏమన్నా మర్డర్ చేశాడా? ఏమన్నా చెడు కార్యాలు చేశారా పౌలు గారు? క్రీస్తుని బట్టి ఈ బంధకం నాకు కలిగినవేనన్నాడు. క్రీస్తుని బట్టి ఈ బంధకంలో కలిగినాయి అని చెప్పేసి ప్రేతార్యం అనే వారి ద్వారా నాకు తెలిసిందని చెప్పేసి, మరి క్రీస్తుని బట్టి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే ఏమంటాడు? రిజాయిస్ ఇన్ ది లార్డ్, ఆల్వేస్ రిజాయిస్ అంటాడు. విల్ యూ బీ రిజాయిస్ ఇన్ ది లార్డ్? నువ్వు సంతోషించగలుగుతావా? ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. సంతోషంగా ఉండాలని క్రీస్తు జన్మించిన జన్మదినం చేసుకోబోతున్నాం. బట్టల కోసం ఆలోచించద్దు. పండగకి వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని ఆలోచన చేయొద్దు. లేదంటే పిండి బట్టల కోసం ఆలోచన చేయొద్దు. వాటి గురించి ఆలోచన వద్దు. దేవుడు పుట్టాడు, క్రీస్తు నీలో పుట్టాడు, ఆనందిద్దాం. చింతలేదిగా యేసు పుట్టెను, జగను బెత్లెహేమున, చింతలేరను రండి సర్వజనాంగమా, సంతసమొద్దుమా, చింతలేరను రండి సర్వజనాంగమా, సంతసమొద్దుమా. కాబట్టి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా, బాప్తిస్మా ఇచ్చే యోహాను ఎప్పుడు కూడా ఏం చేశాడు? తనకి ఘనత వచ్చేది అన్న సందర్భంలో కూడా ఎవరికి ఆ ఘనతను ఎవరికి ఇచ్చాడు? ఎస్. ఎప్పుడన్నా మనకి ఘనత వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పక్కన నెట్టేసేది వద్దు. వీఆర్ నాట్ టు బి ఇంక్రీజ్డ్, వీఆర్ టు బి డిక్రీజ్డ్, హీ హాస్ టు బి ఇంక్రీజ్డ్. దేవుడు మాత్రమే కనపరచబడాలండి. బాప్తిస్మా ఇచ్చే యోహానికి ఎంతమంది లీడర్లు తెలిసి? యేసుప్రభువు వారికి ముందు లీడర్ ఆయనే. లీడరా కదా? ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. పోయినసారి చెప్పుకుంటూ వచ్చాం, బాప్తిస్మా ఇచ్చే యోహాను యొక్క శిష్యులు ఏం చేస్తారు? వచ్చి యేసుప్రభువుని అడుగుతూ వచ్చాడు. ఏమని అడుగుతూ? మేము రాబోయే మెస్సమే నువ్వా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరి కోసమే ఎదురు చూడాలి మేము అని చెప్పేసి అన్నారా? లేదు. అంటే ఏంటి? ఆయనకి ముందు లీడరా కదా? అయితే ఏమంటాడు? ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడిని. అంటే షూ లేసులు ఇప్పటానికి కూడా పాత్రుడు కాదంటాడు. షూ లేసులు ఇప్పించుకుంటా ఉంటారు చూసారా కొంతమంది. కొంచెం తాడు కొన్నిసార్లు ఊడిపోతే కట్టమని అంటూ ఉంటారు. ఇట్లా ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను పాత్రుడిని కాను. ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుందాం మన జీవితంలో. ఇది కూడా ఎప్పుడు కూడా మనం సంతోషాన్ని ఇచ్చింది. మనం ఎప్పుడు తగ్గించుకున్నాం?
దావీదు తగ్గించుకున్నాడండి. ఏ విధంగా తగ్గించుకున్నాడు దావీదు? విరిగి నలిగిన మనసులో ఎప్పుడు కూడా ఉండేవాడు దావీదు. దేవుడినే మహింపరుస్తూ వచ్చాడు, దేవుడినే ఘనపరుస్తూ వచ్చాడు. పౌలు గారు కూడా అదే నేర్చుకున్నారు. ఆయన మాత్రమే ఘనత పొందవలసింది, నేను తగ్గవలసిందే. నా మట్టుకైతే నేను బ్రతకటం క్రీస్తుకే, సావైనా క్రీస్తుకే. క్రీస్తు కోసం సావైనా రామే, ఇంకా దగ్గరికి వెళ్తాను, దేవుడి దగ్గరికి వెళ్తాను. కాబట్టి ఈరోజు కొన్ని సీక్రెట్లు తెలుసుకున్నామండి. ఏంటి? సంతోషించడానికి దేవుడితో మనం ఏం చేయాలండి? దేని గురించి చింతించకూడదు, దేవుడితో సహవాసం. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుడి మీద మోపాలి. ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి. ఇంకా అంతేకాకుండా మనలో ఏమన్నా చెడుతనం ఉంటే, దుర్మార్గం ఉంటే తొలగించేసుకునే వారంగా ఉండాలి. ఇంకేం చేయాలి? ఆయన ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో తృప్తి కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి. అన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు గాడ్స్. దేవుడి ప్రెజెన్స్ కి దేవుడికి ఇవ్వాలి. చివరిగా తగ్గించుకోవాలి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి వినిపించినప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుడికి వినపాలు విన్నవించుకోవాలి. ఇంకా చివరికి ఏమనుకున్నాము? ఎప్పుడు తగ్గించుకోవాలండి, ఎప్పుడు తగ్గించుకోవాలి. దేవుడిని హెచ్చిస్తూ ఎక్కడున్నా నువ్వు వేరెవర్ యు ఆర్, ఎట్ వాట్ టైం, ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుడినే హెచ్చించాలి. మనమేమో తగ్గించుకుంటాం. ఇది దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు, దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి కృపా సమాధానం